ప్రతివారం ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన జాతకుల విశేషాలు తెలుసుకుంటున్న క్రమంలో ఈ వారం మఖా నక్షత్ర జాతకుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మఖా నక్షత్రం కేతు గ్రహానికి చెందినటువంటిది. పితృదేవతలు దీనికి అధిదేవతలు. వీరు నాటవలసినటువంటి వృక్షం మర్రి. దీన్నే సంస్కృతంలో వటవృక్షం అంటారు. వీళ్ళు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల్ని ఎప్పుడూ చెయ్యరు, కానీ సాహసోపేతమైన కార్యాలని చెయ్యాలి అని అందరికీ ప్రబోధిస్తూ ఉంటారు. అన్యాయమైనటువంటి ఆర్జన ఏమాత్రము ఇష్టపడనే పడరు. తాము సంపాదించినటువంటి ధనంతో తృప్తి పడేటటువంటి లక్షణం ఉండదు. అందుకోసం అనుక్షణం శ్రమిస్తూ ఉంటారు. మంచి పట్టుదల, చక్కనైనటువంటి కోపం ఉన్నటువంటి కారణంగా ఎక్కడైనా నష్టపోయినా తిరిగి అక్కడే మళ్ళీ సంపాదించుకోవాలనే ఆలోచనతో మంచి పట్టుదలతో విజయాన్ని సాధించి తీరుతారు. గణిత శాస్త్రంలో మంచి ప్రావీణ్యం కలిగిన వాళ్ళుగా తల్లిదండ్రులు ఆ శాస్త్రానికి సంబంధించిన చదువులో ప్రవేశపెట్టినట్లయితే మరింతగా రాణించే అవకాశం కనిపిస్తుంది. ఇక చిన్న చిన్న వస్తువులైనా సరే, చిన్నప్పటి నాటి వస్తువులైనా సరే దాచుకోవడం వీరికి ఒక ఇష్టపాత్రమైనటువంటి విషయంగా కనిపిస్తూ ఉంటుంది. మఖా నక్షత్ర జాతకులు నిశ్చయంగా విదేశీయానాన్ని ఇష్టపడతారు. విదేశాల్లో ఉండి తమ గొప్పతనాన్ని తల్లిదండ్రులకి, సోదరులకి, బంధుమిత్రులకి చెప్పుకోవడం ఒక ఇష్టంగా అనిపిస్తూ ఉంటారు. అంతేకాక భూముల్ని, గృహాల్ని కూడా బాగా సంపాదించగలిగినటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళు మఖా నక్షత్రం వాళ్ళు. అంచేత ఈ మఖా నక్షత్ర జాతకులు వారు యథార్థంగా కానీ రత్నాలలో వైడూర్యాన్ని, అంటే పిల్లి కన్నుల్లా ఉండేటటువంటి ఒక గీత కనిపిస్తుంది, ఆ వైడూర్యాన్ని కానీ ధరించినట్టయితే మరింత అదృష్టవంతులై మరింత ఉన్నతిని సాధించే అవకాశం బాగా కనిపిస్తోంది. వీరు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దైవం శంకరుడు. వారికి ఇష్టమైనటువంటి, వారికి అభివృద్ధిని తెచ్చేటటువంటి హోమం రుద్ర పాశుపతం.